తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో శృతి హాసన్ చేసిన సినిమాలు ఫ్లాప్గా మారేవి. దీంతో శృతి హాసన్కి ఐరన్ లెగ్ అని పేరు వచ్చింది. అదే సమయంలో గబ్బర్ సింగ్ సినిమాలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు పవన్. ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. శృతి కెరీర్ను మలుపు తిప్పిన వ్యక్తిగా పవన్ నిలిచాడు. డైరెక్టర్ హరీష్ శంకర్కు తాను చేస్తున్న గబ్బర్ సింగ్లో హీరోయిన్గా శృతిని తీసుకోవాలని చెప్పడంతో శృతి హాసన్ ఎగిరి గంతేసిందట. ఇటీవల శృతి హాసన్ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సూటిగా చెప్పింది. అప్పటి వరకు నాకున్న ట్రాక్ రికార్డు కూడా పట్టించుకోకుండా పవన్ గబ్బర్ సింగ్లో అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు చెప్పింది. పవన్ కళ్యాణ్ నాకెంతో స్పెషల్ అని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. పవన్తో రెండోసారి హీరోయిన్గా చేయటం తనకెంతో ఎగ్జైటింగ్ గా ఉన్నట్టు చెప్పింది. మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న కాటమరాయుడు మరో సూపర్ హిట్ అవుతుందని అంటోంది శృతి హాసన్. మరి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న కాటమరాయుడు ప్రేక్షకులని ఎలా అలరిస్తుందో చూడాలి.